శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశికి తృతీయ స్థానంలో బృహస్పతి వక్రగతిలో ఉన్నాడు. అలాగే పంచమంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే మేషానికి రాజ్యస్థానం అంటే వ్యవసాయ క్షేత్రం, ఉద్యోగం చేసే ప్రదేశంలో మనకి ఏంటంటే పంచగ్రహ కూటమి, ఒకటి శుక్రుడు, రవి, బుధుడు ప్లస్ కుజుడు, ఈ 4 గ్రహాలు కనిపిస్తున్నాయి. చతుర్గ్రహ కూడి కనబడుతోంది. రాహు ఏకాదశంలో కనిపిస్తున్నాడు. వ్యయంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు. శని యొక్క పీడనం కొంతవరకు తగ్గిందని చెప్పొచ్చు. ఆల్రెడీ వచ్చి కొంతకాలం అయింది కాబట్టి కొంత పీడనం తగ్గుతుంది ఇప్పుడు ఇంకా. కానీ ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు అంటే కొంతవరకు బలోపేతం అవుతారు. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో చిన్న ఫలితం బాగానే ఉంటుంది. 15-20% హైక్స్లో బాగానే వెళ్తుంది. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే వ్యాపారం చేసిన వాడు కూడా వ్యాపారంలో చిన్న డెవలప్మెంట్స్ కనబడుతుంది. డెవలప్మెంట్ అయింది, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అయిందంతా మళ్ళీ శనీశ్వరుడు దాన్ని మళ్ళీ మంచి పనికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ల్యాండ్స్ మీద కానీ, తర్వాత ఇంకా మనం చెప్పుకుంటే ఏదైనా బ్యాంక్స్ పాలసీస్ ఏదో పాలసీలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో అదో రకంగా మంచిది జరుగుతుంది, మీకు ప్రాబ్లం లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అలాగే విదేశాలకు చదువుకోవడం వెళ్ళాలనుకున్న విద్యార్థులకు కొంచెం అనుకూలంగానే కనబడుతుంది. కానీ విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా కూడా సత్ఫలితాలు వస్తాయి ఇప్పుడు. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం పెద్ద చెప్పుకోవడానికి అనుకూలత కనిపించట్లేదు. అలాగే మనం తీసుకున్నప్పుడు షేరింగ్లో, ట్రేడింగ్లో మనం వెళ్ళేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద, పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నించి ఆ కంపెనీస్ మీద. లక్కీ నెంబర్ 3 పాజిటివ్ పనిచేస్తాను, మీకు భయపడకలేదు. ఇంకా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్య విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా మంత్రం కానీ పూజా పునస్కారం చేసుకోవాలనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి, అభిషేకం చేసుకోండి. ఎస్పెషల్లీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు విశేషంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పదవి కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలక్షన్స్ కూడా నడుస్తున్నాయి కొంతవరకు ఇప్పుడు. సో ఎలక్షన్స్ ముందుకు వెళ్ళాలంటే సుబ్రహ్మణ్య స్వామి విశేషంగా చేసుకోవాల్సిన అవసరం అంతా ఉంటుంది. అలాగే సినీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు మనం చూసుకుంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి, చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొంత సంకట విమోచన జరిగి మీ కొత్త ఫిలిమ్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ చేసుకుంటే కొంత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచిగా డెవలప్మెంట్ 10-15% ఉంటుంది. భయపడక లేదు. మంత్రమే శరణ్యం కాబట్టి ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి చేసుకుని వెళ్తే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.